రెండు అంశాలని తెలుసుకోబోతున్నాం. ఒకటి మిల్లరైట్ మూమెంట్ మరియు సాబటేరియన్ అడ్వాంటిజం అని రెండు అంశాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక 20 నిమిషాలు ఒక అంశం, ఒక 20 నిమిషాలు ఒక అంశము. ఈ రెండు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి. అందువలన ఈ రెండు అంశాలు మనము ధ్యానం చేద్దాం. ఇది 2013 సంవత్సరానికి మన సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం స్థాపించబడి 150 ఏళ్ళైంది. అంటే ఇప్పుడు 9 ఏళ్ల క్రితం. ఆ 150 ఏళ్ళైన సందర్భముగా జనరల్ కాన్ఫరెన్స్ వారు కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు జనరల్ కాన్ఫరెన్స్ వెబ్సైట్లో వారు పెట్టారు. నాకు ఆ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేశాను, ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని. అయితే దాంట్లో కొన్ని విషయాలు తీసుకుని తెలుగులోకి నేను తర్జుమా చేసి మీకు అందించాలని ప్రయత్నము చేస్తున్నాను. అయితే ఈ మిల్లరైట్ మూవ్మెంట్ గురించి మనం తెలుసుకోవటానికంటే ముందు ఒక్క చిన్న వచనం చదువుకుందాం. ఆ ఒక్క వచనం ఉంటుంది ఈ రోజు వాక్యంలో. మిగతా అంతా మన చరిత్ర చెప్పుకోబోతున్నాం. ఆదికాండం గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాల వరకు చదివించారు. ఎవరైనా చదువుతారమ్మా? సార్ ఎన్నో వచ్చినామండి ఆదికాండము? 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఓకే, చదువుతా. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినం విశ్రమించను అని వచనం చూస్తున్నాం. దాని కొనసాగింపుగా కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అని కూడా మనం చూస్తున్నాం. ఆ రోజున దేవుడు ఆశీర్వదించాడు, ఆ రోజును దేవుడు పరిశుద్ధపరిచాడు అని మనం చూస్తున్నాం. ఇది ధర్మశాస్త్రము ప్రజలకి వ్రాతపూర్వకంగా ఇవ్వకముందే, 10 ఆజ్ఞలను వ్రాతపూర్వకముగా ఇవ్వకముందే, పాత నిబంధన ప్రజలతో చేయబడకముందే, ఇజ్రాయేల్ చరిత్ర ఆరంభం కాకముందే, యూదుల చరిత్ర ఆరంభం కాకముందే, పాపం ఇంకా లోకంలోనికి రాకముందే, ఈ సృష్టి ఆరంభంలోనే మొట్టమొదటి వారంలో 7వ దినం, ఆ 7వ దినంతో కలిసి సృష్టి యొక్క వారం పూర్తయింది. ఆ 7వ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచనని మన వాక్యంలో చూస్తున్నాం. అయితే ప్రపంచమంతా ఈ 7వ దినం గురించి ఎన్నో అపోహలు కలిగి ఉన్నారు. అది యూదులకని కొంతమంది, అది ఇజ్రాయేల్ కని కొంతమంది, అది పాత నిబంధన వరకు కొంతమంది. ఈ విధంగా ఎన్నెన్నో మిడిమిడి జ్ఞానంతో ఎన్నెన్నో మాటలు వారు మాట్లాడుచున్నారు. అయితే ఈ సబ్బాతు మీద సాతానుడు ఎందుకు ఇంత దాడి చేయుచున్నాడు అని మనము పరిశీలన చేయాలి. ఏదైనా వనములో అవ్వ ఆదాములు ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి సాతానుడు పలికిన మొట్టమొదటి మాట ఏ మాట? ఇది నిజమా? ఈ సాతానుడు సర్పరూపంలో వచ్చి అవ్వమ్మతో మాట్లాడిన మొట్టమొదటి మాట, ఈ భూమి మీద సాతానుడు మొట్టమొదటి మాట ఇది నిజమా అనగా సాతానుడు తన బాణమును దేని మీద ప్రయోగించున్నాడు? ఆదాం మీద ప్రయోగించున్నాడా? అవ్వ మీద ప్రయోగిస్తున్నాడా? ఇంకా వేరే దేని మీద అయినా తన బాణాన్ని ప్రయోగిస్తున్నాడా అని మనం పరిశీలన చేస్తే ఆదాం మీద వెళ్ళేది బాణాన్ని, అవ్వ మీద కూడా వెళ్ళేది బాణాన్ని. చాలా మంది అలా అనుకుంటారు. తన బాణాన్ని దేని మీద వేస్తున్నాడంటే ఇది నిజమా? ఏది నిజమా?
దేవుడు మీకు చెప్పింది నిజమా? దేవుడు మీకు ఆజ్ఞాపించినది నిజమా? దేవుడి ఆజ్ఞ నిజమా? అనగా సాతానుడు తన ప్రాణమును దేవుని యొక్క ఆజ్ఞ మీద ప్రయోగిస్తున్నాడు. చూసారా? అంటే సాతానుడు ఆది నుంచే, సృష్టి ఆరంభం నుంచే తన బాణాలని దేవుని ఆజ్ఞ మీద ప్రయోగిస్తున్నాడు. ఇది నిజమా? దేవుడు మీకు ఆజ్ఞాపించినది నిజమా? దేవుని యొక్క ఆజ్ఞ నిజమా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా ఎవరైనా దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి, దేవుని ఆజ్ఞలు పాటించవసరం లేదు, దేవుని ఆజ్ఞలు మార్చబడ్డాయి, అలాగేలాగనే చెప్తే గనక వారి ముఖాల్లో మీరు చూడవలసింది సాతాను. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ మీద తన బాణములను ప్రయోగించేది సాతానుడే గాని మరి వేరెవరు కానే కాదు. ఏమండి? కాబట్టి నాతో ఎవరైనా వాదించినప్పుడు కానీ, నాతో ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ దేవుని ఆజ్ఞలతో మనకు పని లేదన్నారంటే వారి ముఖంలో నాకు సాతానుడు కనిపిస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను ప్రశ్నించేది, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును వ్యతిరేకించేది సాతానుడు మాత్రమే. దేవుని బిడ్డలు కాదు, దేవుని దూతలు కాదు, సాతానుడు మాత్రమే. కాబట్టి ఈ సాతానుడికి అలవాటు దేవుని ఆజ్ఞను ధిక్కరించడం. ఈ సాతానుడి యొక్క ఉద్దేశము, సాతాను యొక్క ప్రథమావధి ఏంటంటే దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటించకుండా చేయటం. దానిలో భాగంగానే ఈ యొక్క సబ్బాతు మీద ఆది నుంచి సాతానుడు దాడి చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ రోమన్ కేథలిక్ సంఘము 1260 ఏండ్లు ప్రపంచాన్ని వారు శాసించి సబ్బాతు స్థానంలో ఆదివారం ఆరాధన అనేది విస్తారంగా ప్రబలింపజేసి పూర్తిగా సబ్బాతు కనుమరుగైపోయేలాగా వారు చేశారు. అంటే ఈ రోమన్ కేథలిక్ సంఘం కంటే ముందే కాన్స్టంటైన్ చక్రవర్తి తీసుకొచ్చినప్పటికీ ఈ కేథలిక్ సంఘము ప్రపంచమంతటికి విస్తరించి ప్రపంచమంతటిని కూడా క్రైస్తవులుగా మార్చి, ఆ క్రైస్తవులను ఆదివారం ఆరాధకులుగా మార్చి, ఏమండి, సబ్బాతుని మర్చిపోయేలాగా చేయటంలో వారు విజయాన్ని సాధించారు. అట్లాంటి పరిస్థితుల నుంచి మరలా క్రైస్తవ సమాజంలోని, క్రైస్తవ సంఘంలోనికి సబ్బాత్ ఎలాగొచ్చిందో ఈ రాత్రి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది మిల్లరైట్ మూమెంట్, మిల్లరైట్ ఉద్యమం. ఏంటి మిల్లరైట్ మూమెంట్ అని మనం పరిశీలన చేసినట్లయితే ఇది 1845 సంవత్సరం నుంచి క్షమించాలి 1830 సంవత్సరం నుంచి 44 లేక 45 వరకు ఏమండి ఈ ఉద్యమం కొనసాగింది. ఏమిటి ఉద్యమం? ఇది విలియం మిల్లర్ అని ఒక ఆయన నడిపించిన ఉద్యమం. విలియం మిల్లర్ ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది. నేను చెప్పిన ప్రతి పేరు గుర్తుంచుకోండి. మీకు ఈ ఫోటోలు కూడా వీలైతే స్నాప్షాట్ కొట్టుకోండి, లేకపోతే గ్రూప్లో నేను పీడిఎఫ్గా మార్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏమండి? అయితే విలియం మిల్లర్ గారు ఈ చరిత్ర అంతా నేను అవుట్లైన్ చెప్తున్నాను, వివరంగా చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి గురించి ఒక్కొక్క గంట సేపు మనము చెప్పుకోవాలంటే, కానీ అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తాను. కాబట్టి అన్ని వివరాలు చెప్పలేదు పాస్టర్ గారు అనుకోవద్దు. ఈయన రాకడ ఉద్యమాన్ని నడిపించాడు. ఈయన ఒక ఆదివారం సంఘ సభ్యుడు. ఈయనకి ఒక రోజున చర్చిలో ప్రసంగం చేయడానికి అవకాశము దొరికింది. ఆ చర్చిలో ఈయన ప్రసంగం చేశాడు. ఏంటంటే దేవునికి రాకడ త్వరలో వచ్చేస్తుంది, ఇంకా చాలా తక్కువ టైం ఉంది, మనకి 10 సంవత్సరాలు కూడా లేదు అని చెప్పేసి ఒక డేట్ ప్రకటించి దాని ప్రకారం వాక్యాన్ని బోధించడము మొదలెట్టాడు. అయితే ఈయన యొక్క ప్రసంగాలు నచ్చక ఆ సంఘ నాయకత్వం ఈయన సంఘంలో నుంచి బహిష్కరించారు. అయితే ఈయన ప్రసంగాలు అనేక మందికి నచ్చినవి, అనేక మంది ఈయన్ని వెంబడించారు. ప్రత్యేకించి 1835 నుంచి 1844 వరకు దాదాపు 9 ఏళ్ల పాటు ఈయన ఈ ఉద్యమాన్ని చాలా ఘనంగా నడిపించాడు. ఏమండి? అమెరికా దేశంలోను ఇంకా పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఉద్యమం చాలా విస్తృతంగా నడిచింది, ఈ రాకడ యొక్క ఉద్యమం. ఈవిడ మీ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ విలియం మిల్లర్ గారి యొక్క సతీమణి. ఈవిడ కూడా విలియం మిల్లర్ గారికి ఎంతో సహకరించింది. ఏమండి? ఈవిడ ఎంతో సహకరించింది కాబట్టి ఆయన దాదాపు 1 దశాబ్దం పాటు ఆ అమెరికా ప్రాంతం అంతటిని కూడా, అమెరికా ఖండంలో సగ భాగాన్ని, అమెరికా దేశంలో ఒక సగ భాగాన్ని ఆయన
ప్రభావితం చేయగలిగాడు ఈ యొక్క విలియం మిల్లర్ గారు తన బోధల ద్వారా. మనకి ఇంకొక ఆయన కనిపిస్తున్నారు, జాషువా వి హైమ్స్ అని చెప్పేసి. ఈయన మిల్లర్ అనుచరులు ఒక ఆయన. మిల్లర్ గారు నడిపించినటువంటి ఆ ఉద్యమాన్ని మిల్లరిజం అన్నారు, లేదా మిల్లరైట్ మూవ్మెంట్ అన్నారు, ఎడ్వంట్ అవేకనింగ్ అని కూడా అన్నారు. అంటే రాకడ ఉద్యమము, లేదా మిల్లర్ గారి ఉద్యమం, లేదా మిల్లరిజం అని కూడా అన్నారు. ఈ యొక్క మిల్లరిజంలో లేకపోతే మిల్లరైట్ మూవ్మెంట్ లో ఈయన కూడా చాలా ప్రధానమైన వాడు. ఈయన ఎక్కువ సభలు నిర్వహించటం, ఆ నిర్వాహకుడికి ఉండేవాడు. అలాగే మీడియా అంటే ఆ రోజుల్లో పేపర్ మీడియా ఉండేది, పత్రికల ద్వారా ఇలా చేయడానికి ఈయన ఎక్కువ పని చేసేవాడు మీడియాకి సంబంధించి. అంటే పబ్లిషింగ్ వర్క్ ఎక్కువగా చేస్తుండేవాడు ఈయన ఈ యొక్క మిల్లరైట్ మూవ్మెంట్ లో, ఈ రాకడ ఉద్యమంలో. మనకి విలియం ఫాయ్ అని ఒక ఆయన మనకి కనిపిస్తున్నారు. ఈయన కూడా ఈ రాకడ ఉద్యమంలో ఉన్నవాడే. అంటే మిల్లరైట్ మూవ్మెంట్ లో ఈయన ఒకడు మిల్లరైట్ ప్రీచర్ అన్నమాట. అంటే మిల్లర్ గారి యొక్క బోధల్ని అనుసరించి మిల్లర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం ఎవరైతే బోధించారో వారిని అందరూ కూడా మిల్లరైట్స్ అని చెప్పి అన్నారు. ఈయన కూడా ఒక మిల్లరైట్ అనమాట అండి. ఈ విధంగా జాషువా వి హైమ్స్ గారు, విలియం ఫాయ్ గారు, వీరందరూ కూడా మిల్లరైట్ మూవ్మెంట్ లో ఉన్నారు. మిల్లరైట్స్ గా వారు పిలువబడ్డారు. వీరందరూ కూడా 1844 సంవత్సరంలో దేవునికి రాకడ వచ్చేస్తుందని ఘనంగా వారు చాటించారు. భయపడుతూ చాటించలేదు, సందేహంతో చాటించలేదు, ధైర్యంగా చాటించారు, నమ్మకంగా చాటించారు. ఆ రోజున దేవునికి రాకడ వచ్చేస్తుందని చెప్పేసి. ఇంకొక ఆయన కనిపిస్తున్నారు పిక్చర్లో మీకు, చార్లెస్ పిచ్ గారు. ఈయన కూడా చాలా ప్రభావవంతమైన ప్రసంగికుడు. ఈయన అద్భుతమైన ప్రసంగికుడు అనమాట ఆ రోజుల్లో. ఈయన 1843 సంవత్సరము చార్ట్ని ఈయన రూపొందించాడు. అంటే ప్రత్యేకించి బబులోన్లో నుండి బయటకు రండి, కమ్అట్ ఆఫ్ ది బ్యాబిలోన్, అంటే రెండవ దూత వర్తమానం, బబులోన్ విడిచి మీరు బయటకు రండి అని రెండవ దూత ప్రకటిస్తారు కదా, ఆ వర్తమానాన్ని చాలా శక్తివంతంగా ప్రకటించేవాడు ఈయన చార్లెస్ పిచ్ గారు. అంటే ఈయన తయారు చేసిన చార్ట్ ఇది మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మీరు 1843 చార్ట్ అని చెప్పేసి గూగుల్లో చెక్ చేయండి. సెవెంత్ అడ్వాంటిస్ట్ చార్ట్ 1843 సెవెంత్ అడ్వాంటిస్ట్ చార్ట్ అని కొట్టండి, లేకపోతే 1843 మిల్లరైట్ చార్ట్ అని కొట్టండి. ఎలా కొట్టినా కూడా మీకు ఇమేజెస్ లో ఈ పిక్చర్ మీకు దొరుకుతుంది. ఓకే, ఈ చార్ట్ ను ప్రిపేర్ చేసింది ఈయనే, చార్లెస్ పిచ్ గారు అన్నమాట. ఈ విధంగా ప్రజలకి బైబిల్ మరమ అర్థం కావడం కోసం, దేవునికి రాకడ ఇంకొక 1-2 సంవత్సరాలు వచ్చేస్తుంది అని గ్రహించడం కోసం ఆయన కష్టపడి స్టడీ చేసి ఈ చార్ట్ను ఆ రోజుల్లోనే ఈయన తయారు చేశాడు. అండి ఆ రోజుల్లో విలియం మిల్లర్ గారు, అలాగే మిల్లర్ గారు అనుచరులు, వీళ్ళందరూ కూడా మీటింగ్స్ పెడుతున్నప్పుడు జనాలు ఎలాగ వచ్చేవారు చూడండి. ఇది ఒకరోజు విలియం మిల్లర్ గారు సభకు వచ్చిన జనాలు అనమాట అండి. ఎంత పెద్ద టెంట్ వేసారు చూడండి, చాలా గొడుగు లాంటి టెంట్ ఇది అనమాట అండి. ఇప్పుడు మనకు వాటర్ ప్రూఫ్ టెంట్లు వస్తున్నాయి కదా, సెంటర్ లో రాడ్ పెట్టేలాగా, అట్లాంటి అంబ్రిలా టెంట్ ఇది. ఆ టెంట్ లో వేలాది మంది జనాలు కూర్చునేవారు. ఆ వేలాది మంది ఆసక్తిగా ఆయన ప్రసంగాలు వింటుండేవారు. ఆయనతో పాటు ఇంకా జాషువా హైమ్స్ గారు, విలియం ఫాయ్ గారు, చార్లెస్ పిచ్ గారు, వీళ్ళందరూ కూడా మిల్లర్ బోధకులు అనమాట అండి, అంటే మిల్లరైట్ బోధకులు అనమాట అండి. వీళ్ళందరూ కూడా మంచి ప్రసంగికులే. మిల్లర్ గారితో పాటు సమానంగా ఇంకా మిల్లర్ గారు ఘనంగా కూడా అద్భుతంగా ప్రసంగాలు చేసేవాళ్ళు చేరారు ఆయనతో పాటు. వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో, అమెరికా ఖండంలో గొప్ప ఉద్యమాన్ని నడిపించారు, దేవునికి రాకడ వచ్చేస్తుందని చెప్పేసి. ఈ పిక్చర్ లో చాలా ఫోటోలు కలిపెట్టాను, మళ్ళీ ఒకే స్లైడ్ లో చూపించాలని ఉద్దేశంతో. చూసా ఇక్కడ పైన ఒక స్త్రీ కనిపిస్తున్నారు మనకి, జర్నర్ అనే ఆవిడ, అలాగే విలియం స్టిల్ గారు, అలాగే ఏంజెలినా గ్రమైక్ గారు, జోసెఫ్ వుల్ఫ్ గారు, ఫ్రెడరిక్ డగ్లస్ గారు, జోసియా లిచ్ గారు, జార్జ్ గారు, రాబర్ట్ హార్మన్ గారు, వీళ్ళందరూ కూడా మిల్లర్ గారి యొక్క అనుచరులుగా ఉన్నారు, లేకపోతే మిల్లరైట్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. రాకడ ఉద్యమంలో వీరు పాల్గొన్నారు. ఆఖరి ఫోటో రాబర్ట్ హార్మన్ అని ఆయన ఎల్ఎన్జి వైటమ్ గారి తండ్రి. ఆయన కూడా విలియం మిల్లర్ గారి యొక్క అనుచరుడుగా ఉన్నాడు. ఆయన కూడా రాకడ ఉద్యమంలో పాల్గొన్నాడు. అండి ఇంకా పైన ఫోటోలో ఉన్న ఆయన మూలన జోసెఫ్ వుల్ఫ్ గారు. ఈయన చాలా ఈ మిల్లర్ గారితో సమకాలికుడు. ఆ రోజుల్లో ఆ ఉద్యమంలో ఉన్నటువంటి విశ్వాసులు, పాస్టర్ గారు జోసెఫ్ వుల్ఫ్ గారిని చాలా గౌరవించేవారు. మిల్లర్ గారితో పాటు సమానంగా ఆయన్ని గౌరవించేవారు. వీళ్ళందరూ కూడా ఈ విధముగా వేరువేరు సంఘాల నుంచి వచ్చారు.
మేథడిస్ట్ సంఘంలో నుంచి, బాప్టిస్ట్ సంఘంలో నుంచి, ఇలాగా వేరు సంఘాల్లో నుంచి వీరు వచ్చారు. వీళ్ళలో చాలా మంది అత్యధికులు సంఘ పెద్దలుగా ఉన్నారు, లే మెంబర్స్ అనమాట అండి. పాస్ట్ ట్రైనింగ్ అయిన వాళ్ళు కాదు. అంతకుముందు 16వ శతాబ్దంలోను, 17వ శతాబ్దంలోను, 18వ శతాబ్దంలోను దిద్దుబాటు కర్తలు ఉన్నారు, రిఫార్మర్స్. మార్టిన్ లూథర్ గారు లాంటి వారు, జాన్ విక్లిఫ్ గారు, జాన్ కాల్విన్ గారు, ఏమంటే అల్డ్రిచ్ జింగ్లీ గారు, ఇట్లాంటి ఈ యొక్క దిద్దుబాటు కర్తలందరూ కూడా ఎక్కువ మంది పాస్ట్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా క్యాథలిక్ లో పాస్ట్ ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది. కానీ ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్పొందుతున్న వారు 19వ శతాబ్దం ఇది. అంటే 1840 అంటే 1800వ శతాబ్దం స్టార్ట్ అయిన లెక్క. 1900 దాటిన కానీ 20వ శతాబ్దం. ఇప్పుడు మనము 21వ శతాబ్దంలో మనము ఉన్నాం, ఏమండి. అయితే ఈ 19వ శతాబ్దంలో ఈ అమెరికా ఖండంలో రాకడ ఉద్యమంలో పాల్పొందిన వీరందరూ కూడా అత్యధికులు లే మెంబర్స్ అనమాట అండి. ఇది ఒక లే మూమెంట్, అంటే సంఘ పెద్దలు తీసుకొచ్చిన మూమెంట్ అనమాట అండి. ఇది సంఘ పెద్దలు కొనసాగించినటువంటి ఉద్యమం ఇది రాకడ ఉద్యమం. అయితే వీళ్ళు ప్రత్యేకించి ఒక డేట్ నిర్ణయించారు. ఈ చార్ట్ చూసారా, మిల్లరైట్ బోధకులు ఉపయోగించిన చార్ట్ ఇది. అందరూ కూడా ఈ చార్ట్ని చక్కగా తయారు చేసుకుని ఈ చార్ట్ పట్టుకెళ్ళి చార్ట్ తగిలించి దాని మీద ఉన్న లెక్కల ప్రకారము వారి ప్రసంగాలు చేస్తుండేవారు ఆ రోజుల్లో. ఇక్కడ చూడండి, విలియం మిల్లర్ గారు ప్రసంగిస్తున్న దృశ్యాన్ని ఒక పిక్చర్గా తీశారు. ఆయన ఒక వెనకాల చార్ట్ తగిలించి ప్రజలకు ఆ చార్ట్ను వివరిస్తూ ప్రసంగాలు ఎలా చేస్తున్నాడు. ఈయనొక్కడు మాత్రమే కాదు, ఇందాక మీరు ఫోటోలు చూశారు కదా, ఆ ఫోటోలు చూసిన వారందరూ కూడా, వీలైతే ఆ ఫోటోలు మీరు స్నాప్షాట్ కొట్టుకున్నారు అనుకుంటున్నాను నేను, ఏమంటే ఆ ఫోటోలో చూసిన వారందరూ కూడా మిల్లర్ గారు అనుచరులు, వారు మిల్లరైట్స్ అనమాట అండి. వారు అటురీతిగా దేవారాత్రులు కూడా వాక్యాన్ని బోధించారు. దేవునికి రాకడ వచ్చేస్తుంది. లోతుగా మీకు చెప్పట్లేదు, అవుట్లైన్ చెప్తున్నాను, ఏమంటే అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. వారందరూ కూడా రాకడ వచ్చేస్తుంది 1844 అక్టోబరు 22వ తారీఖున రాకడ వచ్చేస్తుందని వారు బోధించడము మొదలు పెట్టారు. ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఆయన శామ్యూల్ స్నో గారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే, అంతవరకు చాలా మంది చెప్తున్నారు దానిలో ఉన్న ప్రవచన ప్రకారం 8వ అధ్యాయము 14వ వచనంలో ఉంది కదా, 2300 దినముల తర్వాత ఆలయ పవిత్రతను కూర్చొని తీర్పు తీర్చబడును అని మీరు చదువుకున్నారు. మీరు అందరూ ఆల్రెడీ విన్నవారే ఆ ప్రసంగాలన్నీ కూడా. అయితే ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకుని లెక్కలు కట్టి వారు ఒక డేట్ నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 22వ తారీఖు 1844కి వస్తారని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. కానీ అథారిటీగా బలంగా దాన్ని నిర్ణయించిన ఎవరంటే శామ్యూల్ స్నో గారు. ఆ డేట్ అండి అంత మాత్రం కాదు, ప్రత్యేకించి అంతకుముందు కొంతమంది ఒక తారీఖు అటు ఒక తారీఖు ఇట్లాగా, లేకపోతే 6 నెలలు డిఫరెన్స్ గా, 1 సంవత్సరం డిఫరెన్స్ గా బోధలు చేసుకుంటూ వచ్చారు. కొంతమంది చెప్పేదానికి సంవత్సరం తేడా వచ్చేది, లేదా 6 నెలల తేడా వచ్చేది, 2-3 రోజులు తేడా వచ్చేది, ఇలా వస్తుండేది. కానీ శామ్యూల్ స్నో గారు పక్కాగా ఒక డేట్ ప్రకటించాడు, అక్టోబర్ 22వ తారీఖు అని చెప్పేసి 1844. అంత మాత్రం కాదు, ఆయన 2300 దినముల ప్రవచనాన్ని కూడా ఆయన తయారు చేశాడు. అంటే ఈయన సొంతంగా తయారు చేసినట్టు చెప్పడానికి వీల్లేదు. కానీ అంతకుముందు మిల్లర్ గారు ఇట్లాంటి వారు అందరూ కూడా దాని మీద స్టడీ చేశారు. వారందరూ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఈయన ఇంకా స్టడీ చేసి ఈ యొక్క చార్ట్ని ఈయన తయారు చేశాడు. 2300 దినముల ప్రవచనం. ఈ చార్ట్ అంటే ఈ విధంగా కలర్ పిక్చర్స్ తో ఉన్నది కాదు, కానీ బ్లాక్ అండ్ వైట్ లో సేమ్ ఇక్కడ ఈ చార్ట్ లో ఏ డేట్లు అయితే ఉన్నాయో ఆ డేట్ల ప్రకారమైన ఈ చార్ట్ ఆయన తయారు చేశాడు. క్రీస్తు పూర్వం 457 నుంచి క్రీస్తు శకం 1844 అక్టోబర్ 22వ తారీఖుకి ఈ 2300 దినం ప్రవచనం పూర్తవుతుందనేసి ఈ శామ్యూల్ స్నో గారు ఈ చార్ట్ ఆయన తయారు చేసి అప్పుడు ఇంకా స్పష్టంగా ఇంకా బలంగా ఈ చార్ట్ని బట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగారు. అయితే తీరా ఆ రోజు రానే వచ్చేసింది. ఇంకా ఈ యొక్క మిల్లరైట్ మూవ్మెంట్ లో పాల్గొన్న వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి తర్వాత చెప్తాను. ఎందుకంటే అన్ని పిక్చర్లు మళ్ళీ పెడితే కనుక టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి కొంతమంది పిక్చర్లు సాబటేరియన్ అడ్వర్టైజ్ లో పెట్టాను. దాంట్లో మనము తెలుసుకుందాం వారి గురించి. అయితే ఆ రోజు రానే వచ్చేసింది. ఈ యొక్క విశ్వాసులందరూ కూడా వారి ఆస్తులు అమ్ముకుని వారి సర్వస్వం వదిలిపెట్టేసి దాదాపుగా లక్షలాది మంది జనాంగం మిల్లర్ గారిని వెంబడించారు. 100 కాదు, 1000 కాదు, లక్షలాది మంది జనాంగం మిల్లర్ గారిని వెంబడించారు. వారందరూ కూడా
ఒకే స్లోగన్ పెట్టుకునేవారు. ఏంటంటే జీసస్ ఈజ్ కమింగ్ సూన్. మనము ఎవరికన్నా కలిసామనుకోండి, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, వందనాలు చెప్తాం, నమస్తే చెప్తాం. అప్పుడు వాళ్ళకి వందనాలు లేవు, నమస్తే లేదు, గుడ్ మార్నింగ్ లేదు. ఒకటే పలకరింపు ఏంటంటే సెకండ్ అవడం, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని చెప్పడం. యేసుక్రీస్తు త్వరగా వచ్చే స్లోగన్ కూడా నేర్పించారు వాళ్ళకి. ఆ విధంగా పలకరించుకునేవారు. ఏమండి, ఇంకా చెప్పాలంటే మిడ్ నైట్ క్రై అని ఒక మ్యాగజైన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ దినపత్రిక, మనకి సాక్షి పేపరు, ఈనాడు పేపర్ రోజు ఇంటికి వస్తుందో అలాగా దినపత్రిక మిడ్ నైట్ క్రై అంటే అర్ధరాత్రిలో కేక. అంటే పెళ్లి కుమారుడు ఎలాగైతే అర్ధరాత్రి వస్తాడో, ఎవరు ఊహించిన గడిలో యేసుక్రీస్తు రాకడ కూడా అర్ధరాత్రిలో కేక లాంటిదని చెప్పేసి మిడ్ నైట్ క్రై అని ఒక మ్యాగజైన్ పెట్టి, ఆ మ్యాగజైన్ ని అమెరికా దేశం ముందంతా కూడా వారు విస్తరింపజేశారు. అందరు ప్రజలకు ఉచితంగా దాన్ని పంచిపెట్టారు. ఇది ఒక దినపత్రిక అన్నమాట. ఈ విధంగా అనేక రీతిలుగా మీటింగ్లు పెట్టడం ద్వారా, లేకపోతే ఈ విధంగా మ్యాగజైన్ల ద్వారా, దినపత్రికల ద్వారా మొత్తం దేశమంతా కూడా ప్రత్యేకించి ఆ దేశంలో సగ భాగము వారు ఘనంగా ఆ ఉద్యమాన్ని నడిపించారు. ప్రజలు ఒక మేల్కొల్పు వచ్చేసింది. వీళ్ళు చెప్తున్న రోజున ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూడటము మొదలు పెట్టారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. అయితే అందులో కొంతమంది, అంటే చాలా మంది వారి ప్లేసులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ రాకడ ఉద్యమంలో పాల్పొందినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ చోట చేరారు. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ చోట చేరారు. 1844 అక్టోబరు 22వ తారీఖు తెల్లవారితే ఇంకా 23వ తారీఖు. అంటే అయితే వారు ఈ విధంగా చేరారు. ఆ రాత్రంతా ఎదురు చూస్తున్నారు, ఆకాశం ఎదురు చూస్తున్నారు, దేవుడు రాకడ వచ్చేస్తుందని చెప్పేసి. ఆ రాత్రంతా చూశారు, తెల్లవారిపోయింది, వెలుగు వచ్చేసింది, కానీ దేవునికి రాకడ రాలేదు. వారు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. అప్పుడు ఆ దేశంలో కొన్ని వార్తాపత్రికల్లో కార్టూన్లు వచ్చాయి. ఏంటి కార్టూన్లు అంటే విలియం మిల్లర్ గారు అనుచరులు ఎక్కిరిస్తూ, అంటే అంత పాపులర్ అయిపోయింది ఆ ఉద్యమం, ఆ రాకడ ఉద్యమం, మిల్లరైట్ మూవ్మెంట్ అనమాట అండి. అంత పాపులర్ అయిపోయింది ఆ రోజున రాకడ రాలేదని చెప్పేసి వార్తాపత్రికల్లో కార్టూన్, ఎటకారంతో కూడిన కార్టూన్లు అనమాట అండి. ఏలాకోలం చేస్తూ మెల్లర్ గారు ఈ విధంగా దేవుడు అక్కడ వచ్చేది, పైకి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారు అని చెప్పేసి ఎటకారంగా కార్టూన్లు కూడా వేశారంటండి ఆ పత్రికల్లో. చూసారా, అట్లాంటి కార్టూన్ ఉంటుంది అనమాట అండి. అయితే ఈ విధంగా ఆ ఉద్యమం నడిపించారు, రాకడ వర్తమానం చాటించారు. ఆ రోజు రానే వచ్చింది, కానీ దేవునికి రాకడ రాలేదు. గొప్ప ఆశాభంగానికి వారు గురయ్యారు. దాన్ని గ్రేట్ డిసప్పాయింట్మెంట్ అంటారు. గొప్ప ఆశాభంగం, గ్రేట్ డిసప్పాయింట్మెంట్. అయితే ఈ గొప్ప ఆశాభంగం తర్వాత వీళ్ళలో చాలా మందిలో కలవరం అనేది వచ్చేసింది. ఏంటి కలవరం అంటే, విలియం మిల్లర్, నువ్వు మమ్మల్ని తప్పు మార్గం నడిపించావు, మమ్మల్ని మోసం చేసావు, అలాగని చెప్పేసి రకరకాల కేకలు వేసి తిరిగి వెళ్ళి వాళ్ళ సంఘాల వాళ్ళు కలిసిపోయారు చాలా మంది. బాప్టిస్ట్ సంఘం వారు బాప్టిస్ట్ సంఘంలోనికి, మేథడిస్ట్ సంఘం వారు మేథడిస్ట్ సంఘంలోనికి, ఏమంటే లూథరన్ సంఘం వారు లూథరన్ సంఘంలోనికి, క్యాథలిక్ వాళ్ళు క్యాథలిక్ లోకి, ఇలాగ ఏ సంఘం నుంచి తెచ్చారో ఆ సంఘాలు తిరిగి వారు కలిసిపోయారు చాలా మంది. అయితే కొంతమంది ఏమన్నారంటే, మిల్లర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ గాని కొంచెం తప్పు చెప్పారు, ఒక 6 నెలలు తప్పు చెప్పారు. అక్టోబర్ 22 కాదు, మరలా సంవత్సరంలో మార్చి 22 వస్తాడు దేవుడు, మనం ఆ విధంగా ప్రకటిద్దాం అని చెప్పన్నారు. అలా కొంతమంది ఆ విధంగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఒక గుంపుగా ఉండి ప్రార్థన చేయటం మొదలెట్టారు. ప్రభువా, ఏమిటి బైబిల్ ఉన్న ప్రవచనం సత్యము, నీ మాట సత్యము, మేము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం ఏంటని చెప్పేసి మాకు బయలుపరిచే సత్యాన్ని వారు నమ్మకంతో పట్టుదలతో ప్రార్థన చేయడము మొదలుపెట్టారు. వారిలో ఒక ఆయన హైరా మెడిసిన్ గారు. ఈయనకంటే ముందు ఇంకొక ఆయనకు వచ్చిన దర్శనం హెజన్ పాస్ గారు. కానీ ఆయన దర్శనం తృణీకరించి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నవ్వుపాలయం, ఇప్పుడు చెప్పాను ఇంకా నవ్వుతారు నన్ను అని చెప్పేసి ఆయన తృణీకరించాడు. కానీ రెండోసారి దేవుడు మరలా ఒక ఆయన దర్శనం ఇస్తున్నాడు. ఆయన పేరు ఏంటంటే హైరా మెడిసిన్ గారు. ఈయనకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈయన ఒక రోజున తన ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు, ఒక మొక్కజొన్న తోటలో ప్రయాణం చేస్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే సడన్ గా ఈయన ఆకాశం కళ్ళు చూశాడు. ఆకాశం తెరవబడింది. ఆకాశం ఏం చూశాడంటే, యేసుక్రీస్తు వారు ఆ రోజు వరకు ఆయన శిలువలో మరణించి పరలోకం వెళ్ళిన కాడి నుంచి ఆ రోజు వరకు ఆయన పరలోకములో పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాడు. ఆయన ఒక యాజకుడిగా పనిచేస్తున్నాడు, పరిశుద్ధ స్థలంలో విజ్ఞాపన చేస్తున్నాడు మన తరపున. కానీ ఈ దినమందు 1844 అక్టోబరు
22వ తారీఖున ఆయన పరలోకంలో పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి అతి పరిస్థలంలోకి వెళ్ళాడని ఆయన స్పష్టంగా చూశాడు. అతి పరిస్థలంలో మందసం ఉన్నదని ఆయన స్పష్టంగా చూస్తున్నాడు. అంటే ఈ విధంగా యోమ్ కిప్పూర్ అనే పండుగ దినమందు, పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందు, అది అక్టోబర్ నెలలోనే వస్తుంది. అంటే మామూలు యూదులకు అది 7వ నెల. ఆ పండుగ దినమంది ప్రధాన యాజకుడు ఎలాగైతే పరిశుద్ధ స్థలాన్ని వదిలిపెట్టి అతి పరిస్థలను ప్రవేశిస్తాడో, ఇశ్రాయేలు జనాంగం తీర్పు తీర్చడం కోసం, ఆలయ శుద్ధీకరణ కోసం ఆ ఒక్క దినమంది ఎలా ప్రవేశిస్తాడో, అదే రీతిగా యేసుక్రీస్తు నిజమైన పరలోక గుడారానికి యాజకుడై ఉన్నాడు. ఆయన అతి పరిస్థలను ప్రవేశించారు. అతి పరిస్థలను ప్రవేశించారంటే తీర్పు ప్రారంభమైంది. తీర్పు ప్రారంభమైంది కానీ అది రెండో రాకడలో జరిగే తీర్పు కాదు. రెండో రాకడ కంటే ముందే తీర్పు జరుగుతుంది. ఇశ్రాయేలు జనాంగానికి ఎలాగైతే ప్రత్యేకించి ఆలయ శుద్ధీకరణ దినమందు తీర్పు జరుగుతుందో, అలాగే పరలోక రాజ్యానికి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారందరూ కూడా తీర్పు ప్రారంభమైపోయింది అని ఆయన గమనించాడు. పరలోక ఆలయ శుద్ధీకరణ కూడా జరుగుతుందని ఆయన గమనించాడు. ఇంకా వాక్యాన్ని స్టడీ చేశాడు. అది సత్యమని నమ్మి ఆయన ఈ గుంపు ప్రజలకి ఆ సత్యాన్ని తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో అతి పరిస్థలను ప్రవేశించారు అని చెప్పడానికి, పరలోక రాజ్యంలో తీర్పు ప్రారంభమైంది, దేవుని ఇంటి వారికి తీర్పు ప్రారంభమైంది అని చెప్పడానికి, పరలోక రాజ్యంలో దేవుని మందసం ఉందని చెప్పడానికి, పరలోక రాజ్యంలో దేవుని మందసం ఉందంటే 10 ఆజ్ఞలు గైకోవాలని చెప్పడానికి, సబ్బాతును గైకోవాలని చెప్పడానికి దేవుడు ఈ గుంపు జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియ సోదర సోదరులారా, అంటే దేవుని యొక్క తీర్పు ప్రారంభమైంది అని భూమి మీద చాటించడానికి, ఎలుగెత్తి చాటించడానికి దేవుడు ఈ యొక్క గుంపుని ఏర్పాటు చేశాడు. ఏమండి, పరలోక రాజ్యంలో తీర్పు ప్రారంభమైన దినము, అలాగే భూమి మీద ఈ గుంపు చాటించడము మొదలుపెట్టిన దినము అదే దినము మనం గుర్తించాలి. 1844 అక్టోబరు 22. అంతకుముందు వారు చాటించారు, కానీ వారు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, కొంచెంగా పొరపడ్డారు. తీర్పు అంటే రాకడని చెప్పి అనుకున్నారు, కానీ తీర్పు అనేది రాకముందే జరుగుతుంది. ప్రీ అడ్వాన్స్ జడ్జ్మెంట్ అంటారు దాన్ని. అంటే రాకడకు ముందు జరిగే తీర్పు, తెలుగులో పరిశీలన తీర్పు. యేసుక్రీస్తు ఏమన్నారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వాని క్రియలు చెప్పిన వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అంటే ఆయన జీతం సిద్ధపాటు చేసుకుని తీసుకొస్తున్నాడు. వచ్చిన తర్వాత సిద్ధపాటు చేయడం కాదు, ఆల్రెడీ సిద్ధపాటు చేస్తున్నాడు. సిద్ధపాటు చేసిన జీతాన్ని ఆయన మనకి ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. రాకడ తర్వాత కూడా తీర్పు ఉంది. ఆ దుర్మార్గులకి ఆ తీర్పు, మన నీతిమంతులమైతే మన 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో ఆనందిస్తూ ఆ తీర్పును మనం కూడా పరిశీలించడానికి అవకాశం ఉందని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఏమండి, ప్రత్యేకించి ఎవరైతే పరలోకానికి హక్కుదారులు ఉన్నారో వారికి ఆయన రాకముందే తీర్పు జరుగుతుంది పరలోక రాజ్యంలో. ఆ తీర్పు 1844 అక్టోబరు 22న ప్రారంభమైందని ఈ చిన్న గుంపు జనాంగానికి, శేషించిన గుంపు జనాంగానికి ఇది బయలుపరచబడింది ఐరామ్ ఎడిసన్ గారి ద్వారా. ఎంతో మంది నిరుత్సాహపడ్డారు, తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ సంఘాలు కలిసిపోయారు. ఈ మెల్లరైట్ ఉద్యమంలో పాల్గొన్న వారు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఫోటోలు చూపించాను. ఆ ఫోటోలు చూపించిన వాళ్ళు కొంతమంది ఈ గుంపులో నిలబడలేదు, వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు కూడా వీళ్ళ యొక్క ఆ సత్యాన్ని అంగీకరించలేకపోయాడు. కానీ ఈ యొక్క ఐరామ్ ఎడిసన్ గారు ఇంకా కొంతమంది గుంపు ప్రార్థన చేసేసి చూసారా, వారికి మాత్రము ఈ సత్యం బయలుపరచబడింది. ఆ డేట్ కరెక్టే, తీర్పు కూడా కరెక్టే. తీర్పు రాకడ తర్వాత జరగదు, రాకడ ముందే జరుగుతుంది. అది పరలోక రాజ్యం జరిగిపోతుంది. ఆ తీర్పు స్టార్ట్ చేయడానికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలాన్ని వదిలిపెట్టి అతి పరిస్థలకైనా ప్రవేశించాడు అని వారు ఆ సత్యాన్ని గమనించారు. బాగానే ఉంది. అప్పటి నుంచి ఈ గుంపు మెల్లమెల్లగా క్రమపరచబడటం జరిగింది. అయితే ఈ గుంపు జనాంగానికి సబ్బాత్ అనేది ఎలా పరిచయం చేయబడింది? ఎంతవరకు వారెవరో సబ్బాతును గైకులేదు. వారు ఆదివారం రోజున ఆరాధకులుగానే ఉన్నారు. ఈ 1830 నుంచి 44 వరకు ఉద్యమాన్ని కొనసాగించారు, దశాబ్దం పైన కొనసాగించారు. కానీ వారు సబ్బాత్ సత్యం వారికి బయలుపరచబడలేదు. వారు ఆదివారం సంఘ సభ్యులుగా ఉన్నారు, అలాగే నడిచారు, బైబిల్ స్టడీ చేశారు, జ్ఞానం సంపాదించుకున్నారు, ఆ డేట్ ప్రకారం బోధించారు. ఆ డేట్ కూడా కరెక్టే, కానీ అది రాకడ కాదు,
అది తీర్పు ప్రారంభం, పరలోకంలో తీర్పు ప్రారంభం, ఆలయ శుద్ధీకరణ పరిశీలన తీర్పు ప్రారంభించబడిందని దర్శనం ద్వారా దేవుడు వారికి బయలుపరిచాడు. అయితే ఈ గుంపు జనాంగం ఇంకా కొనసాగిస్తున్నారు తమ యొక్క సత్యాన్వేషణ. కొనసాగించడంలో భాగంగా వారు సబ్బాతును అంగీకరించారు. ఎలాగా ఈ యొక్క మిల్లరైట్ గుంపులోనికి, ఈ చిన్న గుంపులోనికి, అంటే చెదిరిపోయిన కాకుండా మిగిలిపోయిన ఆ శేషించిన గుంపులోనికి ఈ సబ్బాత్ అనేది ఎలా ఎంటర్ అయిందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది రెండో పార్టీ. మనకి ఒక 10 నిమిషాలు నాతో సహకరించాలి. సాబటేరియన్ అడ్వాంటిజం అనేది 1844 నుంచి 1860 వరకు కొనసాగింది. అంటే దాదాపుగా 16 సంవత్సరాల పాటు ఈ గుంపు వారు ఈ విధంగానే చిన్న చిన్న కూటలు పెట్టుకోవటం, సమావేశాలు పెట్టుకోవటం, దేవుని మహిమపరచుకోవటం, బైబిల్ స్టడీ చేయటం అలాగలాగా జరుగుతుంది. అయితే ఈ యొక్క మిల్లరైట్ సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం అనేది మిల్లరైట్ మూవ్మెంట్ నుంచి పుట్టుకొచ్చింది అనమాట అండి. అయితే ఈ మిల్లరైట్ ఉద్యమం మరియు సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ అధికారికంగా విలీనమైనటువంటి మధ్యకాలం ఇది. ఇప్పుడు 1844 నుంచి 1860 వరకు జేమ్స్ వైట్ గారు, ఎలెన్ వైట్ గారు, జోసెఫ్ బేట్స్ వంటి మార్గదర్శకుల ప్రయత్నాల ద్వారా సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చిగా మారడానికి ఒక పునాది స్థాపించబడింది. సాబటేరియన్ అనేది 7వ రోజు సబ్బాత్ నమ్మకాన్ని సూచిస్తుంది. మరి అడ్వెంటిజం అనేది క్రీస్తు 2వ రాకడపై విశ్వాసాన్ని సూచిస్తుంది. అయితే 2 విషయాలు, సబ్బాతు మరియు అడ్వెంటిస్ట్, అంటే విశ్రాంతనము, 2వ రాకడ. విశ్రాంతనం అంటే దేవుని యొక్క ఆజ్ఞ, 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే దేవుని ధర్మశాస్త్రము. అడ్వెంటిస్ట్ అంటే రాకడ అంటే స్వార్థ, అంటే లా ఆఫ్ గాడ్ మరియు గాస్పెల్ ఆఫ్ జీసస్, అంటే దేవుని ధర్మశాస్త్రము, యేసుని గురించిన సువార్త. ఈ 2 కలిసి బోధించే సంఘము అవతరించింది. ముందేమో ఒక్క రాకడ గురించే బోధించారు. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా 1830 నుంచి 1844 వరకు రాకడ గురించి బోధించారు. అంటే సువార్తను చాటించే సరిపోదు. ఇప్పుడు అసలైన సువార్త ఏంటంటే ఆజ్ఞలు పాటించటమే నిజమైన సువార్త. ఆజ్ఞలు పాటించటం, యేసుక్రీస్తు రాకడను యేసుక్రీస్తు రాకడ వరకు ఎదురు చూడటం. ఇప్పుడు సంఘం ఎంతవరకు అడ్వెంటిస్ట్ గా ఉంది 1830 నుంచి 1844 వరకు. ఇప్పుడు అడ్వెంటిస్ట్ అనే సంఘము సెవెంత్ అడ్వెంటిస్ట్ గా మారింది. ఇప్పటి నుంచి 1844 నుంచి 1860 వరకు. ఈ టైం పీరియడ్ లో ఈ అడ్వెంటిస్ట్ చర్చ్ అనేది సెవెంత్ డే మారడానికి ఇంత టైం పట్టింది అనమాట. అంటే సబ్బాతును గైకుంటూ రాకడ వరకు ఎదురు చూచే సంఘం. సబ్బాత్ అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞ, అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, లా ఆఫ్ గాడ్. అడ్వెంటిస్ట్ అంటే రాకడ, అంటే సువార్త, యేసుక్రీస్తు జననం, మరణం, 2వ రాకడ, జననం, మరణం, పునరుత్థానం, ఆయన సువార్త. అంటే ఆజ్ఞలు గైకుంటూ సువార్తను చాటించే సంఘంగా ఈ సంఘం అవతరించింది అనమాట. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, అయితే ఉత్తు సువార్తను చాటిస్తారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, లేకపోతే ఉత్తు ఆజ్ఞలు గైకుంటారు. కానీ ప్రకటనలో ఉన్నటువంటి 12 అధ్యాయం ఉన్నటువంటి ఈ స్త్రీ సూర్యుని ధరించి, చంద్రుని మీద నుంచి నక్షత్రాలతో కిరీటం కలిగి ఉంది కదా, ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆ స్త్రీ సంతానంలో శేషించబడిన వారు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారు, యేసుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఒకటి లా ఆఫ్ గాడ్, ఇంకోటి గాస్పెల్ ఆఫ్ జీసస్. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం గైకుంటూ, ఆయన ఆజ్ఞలు గైకుంటూ యేసును గూర్చిన స్వార్థను చాటించే సంఘం, అదే శేషించిన సంఘం అని ప్రకటన 12వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. అదే రీతిగా ఈ గుంపు కూడా ముందు అడ్వెంటిస్టులుగా ఉన్నారు 1830 నుంచి 1844 వరకు. అడ్వెంటిస్టులుగా ఉన్నటువంటి వీరు ఒక డిసప్పాయింట్మెంట్ కి, నిరుత్సాహానికి గురయ్యారు. ఆ నిరుత్సాహంలో చాలా మంది చెదిరిపోగా మిగిలిపోయిన వారికి దేవుడు ఈ సంఘంలోనికి ఏం తీసుకొచ్చారంటే సబ్బాతును తీసుకొచ్చాడు. అప్పుడు ఈ సంఘాన్ని దేవుడు పరిపూర్ణం చేశారన్నమాట అండి. ఏంటంటే సబ్బాతును గైకోవటం, అలాగే రాకడ వరకు ఎదురు చూడటం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఇదే నిజమైన సంఘము, ప్రకటనలో ఉన్నటువంటి 12వ అధ్యాయం సంఘం అని దేవుడు గుర్తించాడు. కాబట్టి ఈ సంఘంలోనికి సబ్బాత్ ఎలాగొచ్చింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా రేచల్ వోక్స్ ప్రెస్టన్, ఈవిడ ఒక స్త్రీ. అయితే ఈవిడ సెవెంత్ డే సంఘ సభ్యురాలు కాదు. అప్పుడు ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు సెవెంత్ డే బాప్టిస్ట్ సంఘం.
వాళ్ళు సబ్బాతునే గైకుంటారు, కానీ బాప్టిస్ట్ సంఘ సభ్యులు అనమాట అండి. సెవెంత్ డే బాప్టిస్ట్ అది. అంటే అది అంత ప్రాచుర్యంలో రాలేదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం ఎలా ప్రపంచం అంతా ప్రాచుర్యమైందో అంత ప్రాచుర్యమైన సంఘం కాదు అది. సెవెంత్ డే బాప్టిస్ట్ అనమాట అండి. ఆ సంఘానికి చెందిన ఈమె ఒక రోజున ఒక చోట ఫ్రెడరిక్ వేలర్ గారిని కలిసింది. ఫ్రెడరిక్ వేలర్ గారు అని ఆయన మిల్లరైట్ అనమాట అండి. ఆయనకి ఈ సబ్బాతు సత్యముని ఈవిడ బోధించింది. అయితే ఈవిడ 1844లోనూ బోధించింది ఈ సబ్బాతు సత్యమును ఈయనకి. అయితే ఆయన ఆ సబ్బాతు సత్యమును తెలుసుకున్నాడు ఈ యొక్క రేచల్ వోక్స్ గారి ద్వారా. ప్రత్యేకంగా ఆవిడ చెప్పిన మాట్లాడినాడు. తర్వాత బైబిల్ స్టడీ చేశాడు. స్టడీ చేసే సత్యమని ఆయన తెలుసుకున్నాడు. ఆయన పేరు ఏంటంటే ఫ్రెడరిక్ వేలర్ గారు. ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు, ఈయన పేరు ఫ్రెడరిక్ వేలర్. ఈయన 1842 సంవత్సరంలో విలియం మిల్లర్ గారి బోధనలు అంగీకరించి మిల్లరైట్ బోధకులు ఒక బోధకుడిగా చేరాడు. ఆయన కూడా రాకడ ఉద్యమాన్ని నడిపించాడు. కానీ రాకడ ఆ దినమంది యేసుక్రీస్తు రాకడ రాలేదు. ఆయన డిసప్పాయింట్మెంట్గా ఆయన గురయ్యాడు. కానీ కొంతమంది చెదిరిపోయినట్లుగా ఈయన చెదిరిపోలేదు. ఆ శేషించిన గుంపులు ఈయన ఉన్నాడు. 1840 సంవత్సరంలో ఈయన ఈ యొక్క రేచల్ గారి ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ సబ్బాతు సత్యమును గురించి ఆయన బోధించడము మొదలుపెట్టాడు. ఈ సబ్బాతు సత్యమును బోధించిన మొట్టమొదటి అడ్వెంటిస్ట్ మిల్లరైట్ అంటే బోధకుడు అని చెప్పేసి మనము చెప్పాలి. ఎందుకంటే రేచల్ వోక్స్ అనే ఆవిడ అడ్వెంటిస్ట్ కాదు అంటే మిల్లరైట్ కాదు. ఆవిడ ఒక సెవెంత్ డే బాప్టిస్ట్ సంఘ సభ్యురాలు. ఆవిడ తెలియజేసింది ఈయనే మొట్టమొదటిగా ఈ గుంపుకి అడ్వెంటిస్ట్ గుంపుకి మిల్లరైట్ గుంపుకి ఈయన సబ్బాతు గురించి బోధించాడు. బాగానే ఉంది. అయితే ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు మీకు, థామస్ ఎం ప్రైబిల్. ఈయన కూడా మిల్లరైట్ బోధకుడుగా పనిచేశాడు. ఈయన ఫ్రెడరిక్ వేలర్ గారి ద్వారా సబ్బాతు సత్యాన్ని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఫ్రెడరిక్ వేలర్ గారు ఈ గుంపు జనాంగానికి సబ్బాతు గురించి బోధిస్తున్నాడు కదా, ఆ సబ్బాతు సత్యం నేను తెలుసుకున్నాడు. తెలుసుకుని ఈయన ఒక ఆర్టికల్ రాశాడు. అది 1845 ఫిబ్రవరిలో ప్రింట్ అయింది. హోప్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మ్యాగజైన్లో ఇది ప్రింట్ అయింది. దీన్ని 1845లో మార్చి నెలలో ఒక ప్రత్యేక ట్రాక్గా ప్రింట్ చేశారు. అయితే సబ్బాతును గూర్చి ఒక పేపర్ ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి టిఎం ప్రైబిల్ గారు. మన అడ్వెంటిస్ట్ గుంపులో సబ్బాతును గురించి ఒక ట్రాక్, ఒక పాంప్లెంట్ లాగా ప్రింట్ చేసిన వ్యక్తి సబ్బాతు గురించి ఈయనే టిఎం ప్రైబిల్ గారు అన్నమాట. అయితే ఈ టిఎం ప్రైబిల్ గారు రాసినటువంటి ఈ యొక్క ట్రాక్ ఎవరికి దొరికిందంటే ఒక చోట జోసెఫ్ బేట్స్ గారు దొరికింది. ఈ జోసెఫ్ బేట్స్ గారు ఈ మిల్లరైట్లో అందరికంటే ప్రాముఖ్యమైన వాడు, ప్రత్యేకించి చాలా పెద్దవాడు, చాలా గొప్ప ఉద్యోగం చేసిన వాడు ఈయన జోసెఫ్ బేట్స్ గారు. ఈయన ట్రాక్ చదివాడు, సబ్బాతు సత్యమైన తెలుసుకున్నాడు. అయితే అందరూ సబ్బాతు సత్యం అంగీకరించారు. కానీ టిఎం ప్రైబిల్ గారు సబ్బాతుకు వ్యతిరేకంగా ట్రాక్ రాసి ఆ ఆర్టికల్ రాసి సబ్బాతు సంఘాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ ఈ చరిత్ర అంతా ఇంకా వివరంగా చెప్పుకోవాలి, మనకు టైం లేదు. కానీ ఎవరి ద్వారా అయితే సత్యం వస్తుందో వాళ్ళే మళ్ళీ డిస్కరేజ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయేలా చేశాడు సాతానుడు. అంటే ఈ సంఘాన్ని ఆదిలోనే తుంచేయాలని చెప్పేసి, ఆదిలోనే అంతమంది ఉంచాలని చెప్పేసి ఎవరైతే ప్రాముఖ్యులు ఉన్నారో వాళ్ళని వెనకలాగేశాడు. తెలిసిన కాదు చూడండి. ఈ టిఎం ప్రైబిల్ గారు ఆర్టికల్ రాశాడా సబ్బాతు గురించి? ఆర్టికల్ జోసెఫ్ బేట్స్ గారు చదివారా? ఆయన సబ్బాతుని తెలుసుకున్నాడా? అయితే ఈ టిఎం ప్రైబిలే మళ్ళీ కొంతకాలానికి సబ్బాతుకు వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాసి ఈ సబ్బాతు గుంపును వదిలిపెట్టేసి ఆయన వేరే సంఘంలోనికి వెళ్ళిపోయాడు అనమాట. చూసారా? ఈ విధంగా ఆది నుంచే ఎన్నో నిరుత్సాహాలు, ఎన్నో నిష్ఠూరాలు, ఎంతో మంది ఘనంగా చాటించిన వారే వాళ్ళనే పట్టుకోవాలి, వాళ్ళనే భ్రష్టులుగా చేయాలి, తద్వారా మిగతా వాళ్ళందరూ భ్రష్టులుగా చేయొచ్చు అని చెప్పేసి ఎన్నో ఆటంకాలు కలిగించుకుంటూ వచ్చాడు. అంటే ఎవరైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు. తెలిసిన కష్టం అండి. వాళ్ళే కడదాకా లేరు సంఘంలో, వాళ్ళే సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడి సంఘాన్ని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చాడో మనం చూద్దాం. అయితే ఈయన జోసెఫ్ బేట్స్ గారు, ఈ జోసెఫ్ బేట్స్ గారు టిఎం ప్రైబిల్ గారు రాసినటువంటి ఆ ఆర్టికల్ చదివారు కదా, చదివి ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. జోసెఫ్ బేట్స్ గారు ఒక ఓడ కెప్టెన్ గారు, సెవెంత్ సంఘ స్థాపకులు ఒకరు. 1839 సంవత్సరంలో విలియం మిల్లర్ గారు బోధనలు అంగీకరించాడు. మిల్లరైట్ బోధకుగా పనిచేశారు. 1845 సంవత్సరంలో బేట్స్ గారు టిఎం ప్రైబిల్ గారు రాసిన సబ్బాతు సత్యాన్ని రాసిన ట్రాక్ చదివాడు. సబ్బాతు సత్యం అంగీకరించి శ్రీమతి ఎల్ఎన్ జి వైటం గారికి, జేమ్స్ వైట్ గారికి సబ్బాతు గురించి చెప్పగా ఎల్ఎన్ జి వైటం గారు లోతైన బైబిల్ అధ్యయనం చేసి ఆవిడ సబ్బాతును అంగీకరించారు.
అందువల్ల జోసెఫ్ బేట్స్ గారిని సబ్బాతు అపోస్తులు అంటారు. సబ్బాతు, శాబత్ అపోస్టల్, సబ్బాతు అపోస్తుడు అని జోసెఫ్ బేట్స్ గారికి బిరుదు ఇవ్వబడిందండి. ఆ ట్రాక్ రాసిన ఆయనకి ఆ బిరుదు రాలేదు, ఎందుకంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సంఘాన్ని. అయితే జోసెఫ్ బేట్స్ గారు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎలన్ జి వైటమ్ గారిని ఒప్పించాడు, ఆవిడ భర్త జేమ్స్ వైట్ గారిని ఒప్పించాడు. ఒప్పించి వారు కూడా సత్యం తెలుసుకునేలాగా చేశాడు. వారు కూడా లోతుగా స్టడీ చేసి సత్యాన్ని అంగీకరించారు. అలాగే ఈయన పరలోక గుడారపు సేవ, అంటే పరలోకంలో గుడారం ఉంది కదా, హెవెన్లీ శాంక్చురీకి సబ్బాతుకి ఒక లింక్ ఉందని చెప్పేసి ఆయన గొప్ప సత్యాన్ని వెలుగులోనికి ఆయన తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా ఆ సత్యాన్ని బోధించింది కూడా ఈయనే. అనేక పుస్తకాలు ఈయన రాశాడు, జోసెఫ్ బేట్స్ గారు అండి. అయితే ఈ జోసెఫ్ మొట్టమొదటిగా రేచల్ ఓక్స్ గారి ద్వారా ఫ్రెడరిక్ వేలర్ గారి ద్వారా ఇంకా టిఎం ప్రభులు గారికి, జోసెఫ్ బేట్స్ గారి ద్వారా ఎలన్ జి వైటమ్ గారికి, జేమ్స్ వైట్ గారికి ఈ సత్యము తెలియజేయబడింది. అయితే ఇప్పుడు అధికారికంగా ఈ గుంపు ప్రజలందరూ కూడా సబ్బాతును గైకోవటము మొదలు పెట్టారు. ఇంతవరకు అడ్వెంటిస్ట్ గుంపుగా ఉన్నారు, ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గా అవతరిస్తున్నారు. అంటే సబ్బాతును గైకుంటూ రాకడ కొరకు ఇంతవరకు రాకడ కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు సబ్బాతును కూడా గైకోవడం ప్రాముఖ్యము. సబ్బాతును గైకుంటూ రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారని మనము చూస్తున్నాం. అయితే ఇలా జరుగుతున్న సమయంలో 1860 సంవత్సరంలో బ్యాటిల్ క్రీక్ లో జరిగిన అడ్వెంటిస్టుల సమావేశంలో మన సంఘానికి మొట్టమొదటిగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అనే పేరు పెట్టాడు ఒక ఆయన. ఆయన పేరు డేవిడ్ హెవిట్. ఈయన మిల్లరైట్ అనుచరుడు కాదు, తర్వాత మారాడు. ఈయన తర్వాత అడ్వెంటిస్ట్ గా మారాడు, అలాగే సబ్బాతీయుడిగా మారాడు. ఈయన పెట్టాడు పేరు. ఎంతకి ముందు నుంచి ఉన్న వాళ్ళు పెట్టలేకపోయారు. దేవుడు ఈయన వాడుకున్నాడు ఈ పేరు పెట్టడానికి. డేవిడ్ హెవిట్ గారు ఈ సంఘానికి పేరు పెట్టాడు సెవెంత్ అడ్వెంటిస్ట్ అని చెప్పేసి. సరిగ్గా మనలో ఏ పనులు చేస్తున్నామో, ఆజ్ఞలు గైకుంటున్నాము, రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ రెండు పనులు కూడా ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ సంతానం సృష్టించబడిన వారు ఏ పనులు అయితే చేస్తారో ఆ పనులు మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రెండు టైటిల్ మనం కలిగి ఉండాలి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటే ఆజ్ఞలు మరియు సువార్త, ధర్మశాస్త్రము మరియు సువార్త, ఈ రెండు కలిగి ఉంటుంది శేషించిన సంఘము. మనం అది కలిగి ఉన్నాం కాబట్టి ఈ పేరు పెడదామని చెప్పేసి ఆయన ఈ పేరు పెట్టాడు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అని చెప్పేసి. ఈయన సంఘంలోనే కాదు, సంఘానికి బయట కూడా అన్యుల చేత కూడా గొప్ప సాక్ష్యాన్ని పొందినవాడు. ఆ బ్యాటిల్ క్రీక్ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా డేవిడ్ హెవిట్ అనే ఆయన ఎంతో నిజాయితీపరుడు, నీతి గలవాడు, మంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడని చెప్పేసి ఆయన గురించి గొప్ప సాక్ష్యము ఉన్నది ఆ నగరంలో. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంతవరకు సబ్బా సత్యం ఎలాగ వచ్చిందో మనం తెలుసుకున్నాం. అడ్వెంటిస్టులు ఎలాగా పనిచేశారు, అడ్వెంటిస్టులకి సబ్బా సత్యం ఎలా తెలియజేయబడిందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సబ్బాత్ అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుంది? రోజులో సూర్యాస్తమయంలోనా, లేకపోతే 6 PM to 6 PM అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దానికంటే ముందు జోసెఫ్ బేట్స్ గారు, ఎలన్ జి వైటమ్ గారు, జేమ్స్ వైట్ గారు అంటే ఎలన్ జి వైటమ్ గారు భర్త, వీళ్ళ ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు, కో ఫౌండర్స్ అని చెప్పి అంటారు. ఈ సంఘానికి ఫౌండర్లు లేరు, అన్ని డినామినేషన్లకి ఫౌండర్లు ఉన్నారు, వ్యవస్థాపకులు ఉన్నారు. కానీ సెవెంత్ డే సంఘానికి మాత్రం వ్యవస్థాపకులు లేరు. ఒక్క వ్యవస్థాపకుడు కాదు, ఒక గుంపు జనాంగం కలిపి ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రముఖులు జోసెఫ్ బేట్స్ గారు, జేమ్స్ వైట్ గారు, ఎలన్ జి వైటమ్ గారు, వీళ్ళ కో ఫౌండర్స్ గా వ్యవహరించారు. అంతేగాని ప్రధానమైన వ్యవస్థాపకుడు ఎవరు కూడా లేరు. వీళ్ళ ముగ్గురు కో ఫౌండర్స్, మిగతా కూడా ఫౌండర్సే. ప్రధానమైన వ్యవస్థాపకుడు ఎవరు కూడా లేరు. ఇది ఒక్క మనిషి మీద ఆధారపడిన సంఘం కాదు, ఒక్క మనిషితో స్థాపించబడిన సంఘం కాదు. ఇది ఒక లే మూమెంట్. సంఘ పెద్దలు వివిధ డినామినేషన్ వచ్చి సంఘ పెద్దలు స్థాపించినటువంటి సంఘ విధానాన్ని గుర్తించాలి. అలాగే సింగిల్ వ్యవస్థాపకుడి మీద ఆధారపడిన సంఘం అని కూడా మనం దీన్ని గుర్తించాలి. అన్ని క్రైస్తవ డినామినేషన్లకి ఒక్కడే వ్యవస్థాపకుడు, కానీ సెవెంత్ డే సంఘానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వ్యవస్థాపకులు ఉన్నారని మనము తెలుసుకోవాలి. అయితే ఇలా జరుగుతున్న సమయంలో 1855 సంవత్సరంలో, ప్రత్యేకించి 1855 సంవత్సరంలో వచ్చేసరికి ఒక డిస్కషన్ వచ్చింది. అప్పుడు 1844 నుంచి సబ్బాతును గైకుంటున్నారు. 1855 వచ్చింది అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటి ఆ డిస్కషన్ అంటే, సబ్బాత్ ఎప్పుడు ప్రారంభించాలి? సాయంకాలం 6 గంటల నుంచా,
సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం వరకు, మధ్యరాత్రిలో 12 గంటల నుంచి మళ్ళీ మధ్యరాత్రి 12 గంటల వరకు, లేకపోతే ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఎలా ప్రారంభించాలి సబ్బాతుని అని చెప్పేసి ఒక అలజడి వచ్చింది. ప్రత్యేకించి జోసెఫ్ ఆయన సబ్బాతును పరిచయం చేసేవాడు ఎలంజ్ వైటం గారికి. వీళ్ళకి ఆయనే ప్రముఖుడు కదా ఆ సంఘంలో. ఆయన ఏం చేశాడంటే సాయంకాలం 6 నుంచి మళ్ళా సాయంకాలం 6 దాకా అని చెప్పేసి గట్టిగా బోధిస్తున్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయి 6 కాదు, సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం దాకా అని చెప్పేసి కొంతమంది అలా చేసుకుంటున్నారు, కొంతమంది మధ్యరాత్రిలో చేసుకుంటున్నారు, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లో ఎలంజ్ వైటం గారు ఉన్నారు, జేమ్స్ వైట్ గారు ఉన్నారు, జోసెఫ్ బేట్స్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది అడ్వెంటిస్టులు ఉన్నారు. మిల్లరైట్ మూవ్మెంట్ కానీ కొనసాగించిన అడ్వెంటిస్టులు ఉన్నారు, మధ్యలో జాయిన్ అయిన అడ్వెంటిస్టులు ఉన్నారు, అప్పుడు సబ్బాతులు లేకుండా వచ్చిన అడ్వెంటిస్టులు ఉన్నారు. ఈ విధంగా అందరూ కలిసి రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. దేంట్లో భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారు? రెండో రాకడ గురించి కాదు, సబ్బాతు గురించి కాదు, సబ్బాతు ఎప్పుడు ప్రారంభము అనే దాని గురించి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎలంజ్ వైటం గారు, జేమ్స్ వైట్ గారు కలిసి ఏం చేశారంటే ఒక ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన పేరు ఏంటంటే జేఎన్ యాండ్రూస్ గారు. ఈ జేఎన్ యాండ్రూస్ ఈయన ఆ రోజుల్లో చాలా గొప్ప వేదాంతి అనమాట అండి, చాలా జ్ఞానవంతుడు. ఈయన బైబిల్ని అనేక పర్యాలు చదివాడు. అనేక పర్యాలు చదవడం కాదు, బైబిల్ని 7 భాషల్లో కంటత పెట్టేశాడు. ఈయన చదివేశాడు, మొత్తం 7 భాషల్లో చదివాడు. చాలా భాషలు మాట్లాడగలడు. మొట్టమొదటిగా సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘంలో విదేశాల్లోకి మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకుంది ఈయనే, జేఎన్ యాండ్రూస్ గారు. అయితే ఈ జేఎన్ యాండ్రూస్ గారు ఆ రోజుల్లో చాలా తెలివైన వాడు, బైబిల్ లోతుగా స్టడీ చేశాడు ఈయన, మిగతా వారి కంటే కూడా. అప్పుడు ఎలంజ్ వైటం గారు, జేమ్స్ వైట్ గారు ఏం చేశారంటే జేఎన్ యాండ్రూస్ గారికి బాధ్యత అప్పచెప్పారు. ఏం బాధ్యత అప్పచెప్పారంటే మీరు కొంత టైం తీసుకుని బైబిల్ని లోతుగా పరిశీలన చేయండి. సబ్బాత్ అనేది సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుందా, సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుందా, మధ్యరాత్రిలో 12 గంటలకు స్టార్ట్ అవుతుందా, ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుందా, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు స్టడీ చేసి చెప్పండి అని చెప్పేసి ఆ బాధ్యత లేనికి అప్పచెప్పారు. అప్పుడు ఈయన కొంతకాలం తీసుకుని స్టడీ చేశాడు. ఇది ఈయన రాసిన బుక్, సబ్బాతు గురించి రాసిన బుక్ ఇది. ఆ బుక్లో 15 పేజీలు ఇలా రాశారు. ఈ కింద 15వ పేజీ చూసారా, ఆ కింద మీకు ఏం కనిపిస్తే మీరు చదవండి. ఈయన బాగా లోతుగా స్టడీ చేసి ఆయన బ్యాటిల్ క్రీక్లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్కి తన ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశాడు. ఆ సబ్బాత్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆయన ఒక ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ఆయన సబ్మిట్ చేశాడు. ఎలంజ్ వైటం గారికి, జేమ్స్ వైట్ గారికి, కమిటీ సభ్యులకి ఆ ప్రాజెక్ట్ ఆయన సబ్మిట్ చేశాడు. అయితే ఇది 1855 సంవత్సరము నవంబరు 17 తారీఖున ఆయన సబ్మిట్ చేశారు. ఇది ద రివ్యూ అండ్ హెరాల్డ్ అనే మ్యాగజైన్లో డిసెంబర్ నెలలో 4వ తారీఖున ఇది స్టేటెడ్ అంటే కోట్ చేయబడింది, రాయబడింది. మీరు కావాలంటే అడ్వెంటిస్ట్ ఆర్కైవ్స్ అని ఉంటుంది, ASTRFSDA అనే వెబ్సైట్ ఉంటుంది. ASTRFSDA అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ఆర్కైవ్స్లోకి వెళ్ళి ఆన్లైన్ ఆర్కైవ్స్లో 1855 సంవత్సరము డిసెంబర్ నెలలో రివ్యూ అండ్ హెరాల్డ్ అనే మ్యాగజైన్ని డౌన్లోడ్ చేయండి, మీకు వచ్చేసి ఆటోమేటిక్గా. లేకపోతే సింపుల్గా మీరు 1855 డిసెంబర్, మంత్ ఆఫ్ డిసెంబర్ రివ్యూ అండ్ హెరాల్డ్ మ్యాగజైన్ PDF అని కొట్టండి, ఆ PDF మీకు వచ్చేది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఈ మ్యాటర్ మీకు దొరుకుతుంది. ఏంటంటే ఈయన ఏం సబ్మిట్ చేశారంటే సబ్బాత్ అనేది సూర్య అస్తమయం నుంచి సూర్య అస్తమయం వరకే. సూర్య అస్తమయం అనేది రోజు ముగింపుకి సూచన, సూర్య అస్తమయం రోజు ప్రారంభానికి సూచన. బైబిల్లో మనకి అనేక ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు విశ్రాంతి ఆరంభం కావచ్చింది అని మనం చూసాము. అలాగే అస్తమైన ఉదయం కలుగు ఒక దినమాయను అని ఆదికాండం మనం చూసాము. అలాగే లేవ్యకాండంలో పలానా సాయంకాలం నుంచి మనుషులు సాయంకాలం వరకు సబ్బాత్ గైకోవాలని చెప్పేసి సబ్బాత్ గురించి సూర్యాస్తమయాన్ని సంబోధించారు. కాబట్టి సూర్యాస్తమయమే సబ్బాత్ ప్రారంభం, కానీ 6 PM మాత్రం కానే కాదు అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అప్పుడు ఎలంజ్ వైటం గారు, జేమ్స్ వైట్ గారు మరలా స్టడీ చేశారు. తర్వాత ఎలంజ్ వైటం గారికి దర్శనాలతో కూడా బయలుపరచబడింది సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం వరకు సబ్బాత్ అని చెప్పేసి. ఈ విధంగా సబ్బాత్ టైం సెట్టింగ్ కూడా వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు జోసెఫ్ బేట్స్ గారు కూడా తన యొక్క తప్పును సవరించుకుని సూర్యాస్తమయం నుంచి అని చెప్పేసి వారు కూడా గ్రహించారు. ఇక్కడ కొన్ని పిక్చర్లు మీకు ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. జోసెఫ్ బేట్స్ గారు మన సంఘ ప్రముఖుల్లో ఒక ఆయన. సబ్బాత్ సత్యాన్ని
ఎల్ఎన్జి వైటమ్ గారికి వీళ్ళకి పరిచయం చేసిన వ్యక్తి. అలాగే జేమ్స్ వైట్ గారు ఎల్ఎన్జి వైటమ్ గారి యొక్క భర్త. అలాగే ఎల్ఎన్జి వైటమ్ గారు ఈవిడ 1,00,000 పేజీలు దాదాపుగా బైబిల్ యొక్క కామెంటరీ ఈవిడ రాశారు. కొన్ని వందల పుస్తకాలు రాశారు. 40కి పైగా పెద్ద పెద్ద గ్రంథాలు ఈవిడ రాశారు. అనేక దర్శనాలు పొందుకున్నారు. ఈ రోజున మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి దశా నిర్దేశాన్ని చేశారు తన రచన ద్వారా శ్రీమతి ఎల్ఎన్జి వైటమ్ గారు. ఈవిడ యొక్క జీవితాన్ని మనం గమనించి, ఈవిడ బైబిల్ని స్టడీ చేసిన విధానం గమనించి, ఈవిడ్ని ఒక ప్రవక్తిగా, అంత్యకాల ప్రవక్తిగా, చివరి ప్రవక్తిగా మనము గుర్తిస్తున్నాము ఎల్ఎన్జి వైటమ్ గారు. అదే రీతిగా జాన్ బైంగ్టన్ గారు, ఈయన మొట్టమొదటి జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ గారు అన్నమాట అండి. చెప్పాలంటే జేమ్స్ వైట్ గారు అవ్వచ్చు ప్రెసిడెంట్ గా, ఎల్ఎన్జి వైటమ్ భర్త, కానీ వారు తృణీకరించారు. ఆ పదవిని తృణీకరించగానే జాన్ బైంగ్టన్ గారు వారికి అవకాశం ఇచ్చారు. వారు జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, మొట్టమొదటి ప్రెసిడెంట్ అధ్యక్షులుగా వారు వ్యవహరించారు. అలాగే జేఎన్ యాండ్రూస్ గారు, ఈయన అందరిలో కంటే చాలా జ్ఞానవంతుడు, బైబిల్ పండితుడు. ఈయన బైబిల్ని అత్యంత క్షుణ్ణంగా పరిశీలన చేసిన వ్యక్తి. మనకి ఈ రోజున అమెరికాలో యాండ్రూస్ యూనివర్సిటీ ఉంటుంది. అది థియలాజికల్ యూనివర్సిటీ అనమాట అండి. వీరి పేరు మీద కట్టబడింది. ఇట్లా ఈయన విదేశాలకు మిషనరీగా వీరు పనిచేశారు. ఈవిడ మ్యారియన్ డేవిస్ గారు, ఎల్ఎన్జి వైటమ్ గారు ప్రవచనాలు చెప్తుంటుంటే, బైబిల్ కామెంట్ చెప్తుంటుంటే ఆవిడ రాసేది కదా, ఆవిడ చెప్పేది. ఆవిడ చెప్తున్నప్పుడు ఈవిడ రాసేది అనమాట అండి. ఈవిడ చేతితో రాసేవారు మ్యారియన్ డేవిస్ గారు. అదే ఊరియా స్మిత్ గారు, ఈయన కూడా ఈ అడ్వెంటిస్ట్ సంఘంలో గొప్ప థియలాజియన్, గొప్ప వేదాంతి ఈయన కూడా. అలాగే మైకల్ బెరినా గారు, వీరు కూడా సెవెంత్ అడ్వెంటిస్ట్ స్థానిక విశ్వాసులు ఒకరు. వీరు కూడా గొప్ప సేవకులు. స్టీఫెన్ ఎన్ ఆస్కెల్, ఈయన కూడా గొప్ప సేవకులు. ఈయన విదేశాల్లో మిషనరీగా పనిచేశారు. ఈయన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఒక సువార్థికుడు ఆస్కెల్ గారు. ఈయన గురించి చరిత్ర మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే జాన్ లఫ్ బరో గారు, అలాగే మార్తా గారు, ఈవిడ మొట్టమొదటిగా సెవెంత్ డే స్కూల్ స్థాపించిన ఆవిడ. ఏమండి, బైంగ్టన్ గారు కూతురు, అంటే జనరల్ కాన్ఫరెన్స్ మొట్టమొదటి ప్రెసిడెంట్ గారు కూతురు ఈ మొట్టమొదటిగా సెవెంత్ డే స్కూల్ ని ప్రారంభించింది. యవనస్తురాలుగా ఉంటే ఈవిడ మన మిషన్ లో స్వార్థ చాటించడమే కాదు, మన స్కూల్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈవిడ స్కూల్ స్టార్ట్ చేశారన్నమాట అండి. అలాగే ఈవిడ రెబకా స్మిత్ గారు, అంటే ఈవిడ యవనస్తురాలుగా ఉండేది, చిన్నపిల్లగా ఉండేది. ఈమె పాటలు బాగా పాడుతుండేది, మంచి గాయకురాలు. ఈవిడ ఆ గుంపులో, ఆ మొట్టమొదటి సంఘంలో మంచి గాయకురాలుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఇటుగా ఈ మొత్తం స్లైడ్స్ అయిపోయి వీరందరూ కూడా మన ఆదిమ సంఘ సభ్యులుగా ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆదిమ సంఘ సభ్యులుగా ఉన్నారు. వీరు చూడండి, మొట్టమొదటిగా మిల్లరైట్ మూవ్మెంట్, ఆ మిల్లరైట్ మూవ్మెంట్ లో వారు అడ్వెంటిస్టులుగా ఉన్నారు. ఈ అడ్వెంటిస్ట్ సత్యాన్ని ప్రపంచాన్ని చాటించారు. రాకడ దినాన్ని గురించి వారు ఎలిగి చాటించారు. ఆ రోజున రాకడ రాలేదు. అనేక మంది నిరుత్సాహపడిపోయి వెలుపు వారి సంఘాల్లో కలిసిపోయారు. కానీ కొంతమంది వేరే డేట్లు పెట్టుకున్నారు. ఆ రాకడా ఉద్యమాన్ని ప్రారంభించిన కూడా నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది విశ్వాసంతో ప్రార్థన చేయగా వారికి పరమసత్యం బయలుపరచబడింది. యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో తీర్పు ప్రారంభించారు. పరలోకంలో అతిపరి స్థలం ప్రవేశించారు. కాబట్టి అతిపరి స్థలంలో మందసం ఉన్నది, మన 10 ఆజ్ఞలు గైకొన్న వారు గుర్తించారు. అట్లాంటి జనాంగానికి మెల్లగా క్రమంగా సబ్బాతు సత్యము తెలియజేయబడింది. వారు సబ్బాతుని తెలుసుకున్నారు, సబ్బాతు గొప్పతనం తెలుసుకున్నారు. అప్పుడు సంఘము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గా, అంటే ఆజ్ఞలు గైకుంటూ సువార్తను చాటించిన సంఘముగా అవతరించింది. ఆ సంఘము క్రమపరచబడింది. 1863 సంవత్సరంలో అది జనరల్ కాన్ఫరెన్స్ గా అవతరించింది. ఒక అధ్యక్షుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘానికి ఒక డేవిడ్ అనే ఒక ఆయన పేరు పెట్టాడు. ఆ సంఘంలో ఆదిమ విశ్వాసులు ఎంత ఘనమైన సేవ జరిగించారో మనం అవుట్లైన్ గా చెప్పుకున్నాం. అయితే వారు ఏ స్పిరిట్ తో అయితే వారు సబ్బాతు సత్యాన్ని తెలుసుకున్నారు, ఎలాగైతే సబ్బాతును గైకున్నారు, పరిశుద్ధంగా గైకున్నారు, అదే ఎలాగైతే రాకడ ఉద్యమాన్ని కొనసాగించారో మనం కూడా ఈ దినమందు సబ్బాతుని పరిశుద్ధంగా గైకుంటూ రాకడ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.